పంచాయతీ కార్మికుల ఐక్యత, పెండింగ్ వేతనాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కల్పించేంత వరకు పోరాడదాం, ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు పోరాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ వారి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి అందరికీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ తరఫున ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని, 2వ PRC అమలు చేస్తామని ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. కానీ అధికారం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులను మొత్తం మర్చిపోవడం జరుగుతూ ఉంది. అడిగినప్పుడు అలా చేస్తాం చూస్తామంటూ దాటవేసే ధోరణి కొనసాగిస్తూ తప్ప మరి ఏ ఒక్క కార్మికుల సమస్య పరిష్కారం జరుగుతులేదు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతా ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే మరి పెద్ద ఎత్తున ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ అసెంబ్లీ ముట్టడి చేసి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా గ్రామ పంచాయతీ కార్మికులందరూ సిద్ధం కావాలి. మరి ఆ రోజు నాడు పెద్ద ఎత్తున తరలి వెళ్లారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తే మరి నిర్వధిక సమ్మెకు కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది.